ఓం నమో వెంకటేశాయ గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సమైక్యత మానవత నవతా ధ్యేయంగా గత 3 దశాబ్దాలుగా భారతీయ ఆధ్యాత్మను దేశ విదేశాలలో సాధకులకు పరిచయం చేస్తూ ఆధ్యాత్మయాత్రను సాధిస్తున్న గురుస్వరూపమే భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్. జగత్తుకి దత్తం కావడమే ప్రధానమని బోధించిన దత్త సంప్రదాయంలో నిత్య జీవితాన్ని శాంతిధామంగా మలిచే రీతిలో శ్రీ విశ్వంజీ నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దేశాలు భౌతికంగా ఎల్లలు ఏర్పరుచుకుని తమ తమ జీవిత సంస్కారాన్ని పాటిస్తూ నడుస్తున్న వేళ మానవీయ భావనలకు పెద్దపీట వేసిన గురుస్వరూపం శ్రీ విశ్వంజీ వారితో ఈనాటి గురు సన్నిధి. గురువు ఆవశ్యకత ఏంటి మనిషి జీవితంలో? మనిషికి తల్లి యొక్క ఆవశ్యకత ఏంటి? తల్లి లేని తల్లే మనల్ని ఈ లోకంలోకి తీసుకొస్తుంది. జీవితమే లేదు తల్లి లేకపోతే. తీసుకొచ్చి మనమంటే ఏంటో మనకు తెలియకుండా అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి ఏమి కావాలో ఎట్లా మనల్ని పెంచి పెద్ద చేయాలో ఆ విధంగా సౌకర్యాలన్నీ కలగజేసి ఆహారాన్ని కానీ లేకపోతే ఇతరమైన రక్షణ కానీ ఇచ్చి మనకు కావలసినటువంటి ఆ వస్త్రధారణ ఇతరమైనవి కూడా చేసి పెంచి పెద్ద చేసి మనల్ని గుర్తించి మనంతట మనగా మన కాళ్ళ మీద మనం నిలబడి మన జీవితాన్ని సాగించే వరకు కూడా తల్లి మనకి రక్షణగా ఉంటున్నది, చేస్తున్నది. అలాగే భగవంతుడు మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. మరి ఆ భగవంతుడు మనల్ని కంటికి కనిపించిన శక్తి కదా, మరి మనకి నడిపించేది ఎవరో గురు రూపంలో వస్తున్నది. సద్గురు యొక్క రూపంలో గురు మనది గురు సాంప్రదాయం. అది మన గురు సాంప్రదాయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గురువు ఆ దైవికమైన శక్తితో సంబంధం పెట్టుకొని తనలో నిలుపుకొని తాను శక్తివంతమైనటువంటి వ్యక్తిగా నిలబడి తను గురువు శిష్యునికి ఆ శక్తిని ట్రాన్స్మిట్ చేసి శక్తిపాతం చేసి చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళి మనం శక్తివంతమయ్యేంత వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ అడుగడుగునా కూడా మనకు తెలియకుండా అదృశ్యమైన శక్తి స్వరూపంగా ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆనందాన్నిచ్చి పరీక్షలు కూడా పెడతాడు. పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో మనం నెగ్గేటట్టుగా మనల్ని కాంపిటెంట్ ఎనఫ్గా చేస్తాడు, శక్తివంతం చేస్తాడు. ఈనాటి గురు సన్నిధి కార్యక్రమంలో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి గురు సాన్నిధ్యంలో శిష్యుడై కాలగమనంలో గురుస్థానీయులైన శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారితో ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. నమస్కారం గురుగారు. నారీ నారీ నడుమ మురారి అని అంటే ఒక శ్వాసకు మధ్యలో మురారి ఉన్నాడనే జ్ఞానాన్ని చెప్పిన వాడు బృందావన కృష్ణుడు. ఈ బృందావన కృష్ణునికి ఆ శ్వాస పద్ధతిని గురించి జనాలకు వివరిస్తారా? నారీ నారీ నడుమ మురారి అంటే ఉదాహరణ తీసుకుంటే జీవుడు మధ్యన భగవంతుడు అనేటువంటి పద్ధతిలో. అదే కాదు, నేను చెప్పేది ఏంటంటే అసలు నారీ మురారి ఏంటి? నారీ ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు మురారి, జీవుడు ఈజ్ ఐడెంటికల్లీ ఈక్వల్ టు భగవంతుడు. ఇప్పుడు శిష్యుడిగా ఎప్పుడు ఉంటాడంటే గురువుగా మారేంత వరకు ఉంటాడు. గురువుగా మారిన తర్వాత గురువే. శ్వాస పద్ధతిలో ఎలా తీసుకోవాలంటారంటే ఒక శ్వాసకు నిశ్శబ్దంలో దేవుడు అని దాని గురించి వివరించారు బృందావన కృష్ణుడి గురించి. ఆ విధంగా మనం వెళ్ళాలి అంటే ఆ శ్వాసను ఏ విధంగా తీసుకోవాలి అని శ్వాసతోటి మంత్రాన్ని కలపాలి. హృదయం, మనస్సు, తర్వాత దాన్ని సంధానం చేసే విధానంలో శ్వాస, ఇవి మూడింటిని అనుసంధానం చేసి కలపాలని చెప్పినప్పుడు కలిపేది ఏంటి అంటే శ్వాస, ప్రాణము. ఈ శ్వాస ప్రాణాన్ని కంటే విశ్వగురు
గురువు అయితే మనల్ని భావం చేస్తున్నామో విశ్వగురువు ఏదైతే శక్తి దత్తశక్తి అది. బట్ శ్వాసకి ఉచ్ఛ్వాస నిశ్వాస, పీలుస్తున్నాం వదిలిపెడుతున్నాం. ఈ పీలుస్తూ వదిలిపెడుతున్నటువంటి దీంట్లో ఆ మంత్రాన్ని కనుక బీజాక్షరాన్ని కనుక కలిపితే ఓం శ్రీం ఉందనుకో, ఓం గాలి పీలుస్తూ శ్రీం వదిలిపెడుతూ, అది అనుకోవడం కనుక ఒక మనసులో అనుకోవటం అంతే అంతే. లేదా గాలి పీల్చు, నిదానంగా పీల్చు, నిదానంగా వదిలిపెట్టు, నిదానంగా పీల్చి నిదానంగా వదిలిపెడితే ఇదేమవుతుందంటే బ్రెయిన్ని ఇటువైపు శివ, ఇటువైపు శక్తి, ఇది హ్రీం, ఇది శ్రీం, బీజాక్షరాలు హ్రీం శ్రీం. ఇక్కడ ఉండేటువంటిది ఓం. హృదయంలో దత్తాత్రేయ యొక్క బీజం ద్రాం. ఈ మూలాధారం దగ్గర నుంచి ఉన్నటువంటి మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఇవి చెప్పేటప్పుడు లం వం రం యం హం స్వాహ. దివ్యమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాల సమైక్యమైనటువంటి స్థితి తీసుకొచ్చేటువంటి మహావిశ్వగురు దత్త మంత్రం ఏదే అంటే అది స్వాహ. అగ్ని, ఇక్కడ అగ్నిహోత్రం ఎప్పుడు నిత్యము మణిపూర చక్రంలో అగ్ని ప్రజ్వలితూ ఉంటుంది, ఇక్కడ వాయువు ఎప్పుడు ప్రజ్వలితూ ఉంటుంది, ఇక్కడ జలం ఎప్పుడు కూడా ప్రజ్వలితూ ఉంటుంది. స్వాధిష్టానంలో మూలాధారంలో భూమి భూతత్వం ఉంది. మూలాధారం భూతత్వం, స్వాధిష్టానం జలతత్వం, మణిపూర్వం అగ్నితత్వం, అనాహతం వాయుతత్వం, విశుద్ధం వచ్చేటప్పటికి ఆకాశతత్వం. ఆకాశతత్వం కాబట్టి శబ్దం దీని యొక్క ఇది. జగద్గురువు అయినటువంటి విశ్వగురువు అయిన నువ్వు భావిస్తున్నావే, విశ్వాన్ని గురువుగా భావించేవాడు విశ్వగురువు. నీవు ఇంకా శక్తివంతమై ఎన్నో 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 దైవికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. మంచి టీటీడీ ముఖ్యమైనది ఏంటంటే నాకు చాలా ఆనందం వేసింది గో సంరక్షణ. గో సంరక్షణ చక్కగా చేసి గోవును పూజించాలి, గోవును పూజించాలి. ఇప్పుడు గోవును పెట్టుకుంటా ఉంటేనే భయపడేటువంటి పరిస్థితి నుంచి మనుషులు బయటికి రావాలి, గోవును పూజించుకోవాలి. ఇంకొకటి కూడా విద్యానిధి అయినటువంటి దాన్ని ఏర్పరిచి ఎవరైతే చాలా కష్టంగా ఉండి తెలివిగల వాళ్ళు కూడా ఉండి డాక్టర్లు కాలేక ఇంజనీర్లు కాలేక డబ్బులు పెట్టలేక చేస్తున్నారే వాళ్ళకి అది వాళ్ళని కనుక మనం శక్తివంతమైన వ్యక్తులుగా తయారీ సమాజంలో పెడితే వాళ్ళే రేపొద్దున కోటాను కోట్లు సంపాదించి మళ్ళీ మనం సమాజాన్ని సమకూరుస్తారు. ఒక చీఫ్ మినిస్టర్ నన్ను అడిగాడు ఎట్లాగా ఈ పేదరికం పోగొట్టమని. అప్పుడు అడిగితే నేను చెప్పాను, ఏం పోక్కర్లేదా, నువ్వు ఏం చేయక్కర్లా, ఏ కార్యక్రమాలు చేయక్కర్లా. బీదవాళ్ళైన వాళ్ళు ఎవరనుకుంటున్నారో వాళ్ళల్లో వాళ్ళ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఉచితంగా విద్యను చెప్పి చక్కగా చెప్పేసేసి విద్యను నేర్పించి ఒక డాక్టర్ని చేయండి, ఇంజనీరింగ్ చేయండి. అట్లా శక్తివంతమైన వ్యక్తిగా చేస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించడమే కాకుండా మీకు కూడా ప్రభుత్వానికి కూడా సహాయం చేస్తారని చెప్పాను. పేదరికం లేకుండా పోతుంది. పేదవాళ్ళకి సహాయం చేయడమే కాదు, వాళ్ళని శక్తివంతం చేయాలి. వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రభుత్వం మీద కానీ లేకపోతే ఇతరుల మీద కానీ ఆధారపడకుండా ఉండేట్టుగా చెయ్యాలి. అన్నదానం, కన్యాదానం, సువర్ణదానం అని అంటారు కదా, దీంట్లో ఏ దానం ముఖ్యమైనది? అన్నిటికంటే మించింది విద్యాదానం, జ్ఞానదానం. అందుకే గురువు గొప్ప అంటుంది. గురువు గోదాన భూదానాలు చేస్తాడా, సువర్ణదానం చేస్తాడా, ఏం చేయడు కదా. జ్ఞానం అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంది, ఆ వ్యక్తికి ఒకడిచ్చి ₹1,00,000 ఇచ్చాడు వాళ్ళ అబ్బాయిని, వాళ్ళకి ఇది కానీ. ఇంకొక మహత్తరమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రకారం చేస్తారు, భూదానం చేస్తారు, గోదానం చేస్తారు. కానీ ఒక విద్యాదానం చేసినాడు చక్కటి వ్యక్తి వచ్చి విద్యని అతను తీసుకొని విద్యాదానం చేసి ఒక ఇంజనీర్గా చేశాడు, డాక్టర్గా చేశాడు. ఎవరు గొప్ప? వాళ్ళే గొప్ప కదా. అంత ప్రపంచానికి ఉపయోగపడతారు, వీళ్ళు ఖర్చు పెట్టేస్తారు, వాళ్ళు ప్రపంచానికి ఉపయోగపడతారు. విద్యాదానం గొప్పది. ధనం ఖర్చు పెడితే ఇచ్చితే పోతుంది, విద్య ఎప్పుడూ పోదు. ఎవరు దొంగలు కూడా తీసుకెళ్ళలేనటువంటిది విద్యా జ్ఞానము అనేటువంటిది. పండిత ధనవంతుడైన వాడు రాజు ఆ దేశంలోనే పూజించబడతాడు, పండితుడైన వాడు జ్ఞాని అయినటువంటి వాడు ఎక్కడైనా పూజించబడతాడు. అదే డాక్టర్ నోరి దత్తాత్రేయ లాంటి వాడు ఎక్కడికి పోయినప్పుడు కూడా ఆయన కీర్తించబడుతున్నాడు. చేత్తో సూట్ కేసు పట్టుకొని వెళ్ళాడు అమెరికాకి. అలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే కొన్ని వేల మంది డాక్టర్లు అక్కడ అమెరికాలో ఉన్నారు. అక్కడ ఒక్క అమెరికాలో సంగతి నేను చెబుతుంది. మరి ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళారు? సూట్ కేసు పట్టుకొని.
ఏం ఉపయోగించి వాళ్ళు అంతా ఇదైనారు? జ్ఞానం ఉపయోగించి ఇక్కడ సంపాదించిన జ్ఞానం. అదే చెప్పాను, మాకు ఉద్యోగం కూడా లేకుండా ఇది మేము ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాం కదా, మేము ఇండియాకి ఎందుకు సహాయం చేయాలి అని అప్పుడు అడిగారు కొంతమంది. ఇక్కడ పట్టుకొచ్చావు బాగానే ఉందా, ఊరికనే ఇచ్చారా? అక్కడ జ్ఞానం సంపాదించుకొచ్చావు కదా, జననే జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరీయేసి, అక్కడ మీరు సహాయం చేయాలి. అందరూ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు సమైక్యమై ఒక్కసారి భారతదేశాన్ని శక్తివంతం చేద్దామని కనుక తలా ఒక చేయేస్తే అమెరికా చైనా కాదు, వీటన్నిటింటి 2 రెట్లు 3 రెట్లు మించిన ధనికమైన ఆర్థికంగా ధనికమైన దేశంగా భారతదేశం మారుతుంది. అంతటి శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు వ్యాపార రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, అన్నిట్లో. మనం కనుక్కొని పైకి పంపించినటువంటి దాన్ని చూసి అమెరికాయే ప్రశంసిస్తున్నది, భయపడుతున్నది కదా, చైనా అమెరికా కూడా. మనల్ని మనం శక్తివంతం కావాలి. ఒక్కటే చూడమ్మా, లాస్ట్గా ప్రాబ్లమ్స్ని చూసి భయపడటం కాదు. ఆ ప్రాబ్లం ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే దాన్ని మనం సాల్వ్ చేసుకోలేకపోతే ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఈజ్ ఎ ప్రాబ్లం అంటిల్ అండ్ అన్లెస్ వీ కెన్ సాల్వ్ ఇట్. ఇఫ్ వీ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్, ఇఫ్ వీఆర్ కాంపిటెంట్ ఎనఫ్ టు సాల్వ్ ఇట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కాబట్టి ప్రాబ్లమ్ని మనంతరం ఇందాక చెప్పాను, గురువు ఏం చేస్తాడంటే మనంతర మనమే మన ప్రాబ్లమ్స్ని పరిష్కరించుకుంటే శక్తివంతమైన వ్యక్తిగా మనల్ని తయారు చేస్తాడు. సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు, నీడలని ఈడుబడని తెలివియగదే, నీడలనింత నీ రూపములని ఈడుబడని తెలివియగదే, హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. మనలో ఇట్లా చక్రాలు ఉన్నట్లే, దేశాన్ని చక్రాలు ఉన్నట్లే యూనివర్సల్ మొత్తం విశ్వం అంతా కూడా సప్త చక్రాలు ఉంటాయి. దాని ప్రతిగా మనం కాలిఫోర్నియాలో ఉండే మౌంట్ శాస్తాని మూలాధార చక్రము అంటారు, పెరువును స్వాదిష్టాన చక్రము అంటారు. అట్లనే ఆస్ట్రేలియాలో ఉండే చక్రాన్ని మణిపూర చక్రం అంటారు. మన దేశంలో సహస్రార చక్రం కింద మన మానసరోవరము టిబెట్ చెప్తున్నారు. ఈ ఈ ఈ వ్యక్తిత్వం అంటే ఈ చక్రాలు ఇలా ఉండటము అంటే అక్కడ భోగభూమి, ఇది కర్మభూమి అని చెప్పటమా, లేకపోతే దీని యొక్క సారూప్యత ఏమని చెప్తారు? మనది భూమి మొత్తాన్ని ఆరాధించే సంప్రదాయం భారతీయ సనాతన సంప్రదాయం. వాటి గురించి ఆలోచించుకోకుండా నీ శరీరం గురించి నువ్వు ఆలోచించు. ముందు నీ శరీరంలో ఉన్నటువంటి చక్రాల గురించి నువ్వు ఆలోచించు. నీ శరీరాన్ని నువ్వు శక్తివంతం ఎట్లాగా చేసుకో. నువ్వు శక్తివంతమైతే, నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటే అక్కడ ఉన్నటువంటి శక్తి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది, నువ్వు వెళ్ళక్కర్లా ఎక్కడికి. ఒక సత్యసాయి బాబా గారు ఈ దేశం వదిలిపెట్టి ఒక్క ఉగాండా తప్పితే ఎక్కడికి వెళ్ళలేదు కదా. మరి ప్రపంచం మొత్తం ఈనాటికి ఈ రోజుకు కూడా అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పూజించబడుతున్నటువంటి వ్యక్తులు కూడా సత్యసాయిని ఆరాధిస్తున్నారు. అది ఆ స్థితికి మనం ఎట్లా వెళ్ళాలి? సత్యసాయి బాబా గారు గురించి అది ఇది కాదు, ఒక సామాన్య వ్యక్తి, చిన్న వ్యక్తి, బీదవాడైన వ్యక్తి ఈనాడు ఈ స్థితికి ఎలా వచ్చాడు, ఇంత స్థాయికి ఎలా వచ్చాడు అన్న దాన్ని రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది, అర్థమవుతుంది. అట్లా అది ట్రాన్స్ఫర్మేషన్. మనం దీని గురించి ఆలోచించి ముందు మనం చక్కగా కూర్చొని నిదానంగా ఆనందో బ్రహ్మ, ఎస్సెన్స్ ఆనందో బ్రహ్మ. మరి వెంకటేశ్వర స్వామి మూల విరాట్ ఉన్న ప్లేస్ని ఏమన్నా ఆనంద నిలయం, ఆనంద నిలయం, అది ఆనందో బ్రహ్మ.
స్పిరిచువల్గా అంత స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఆనందమే ఆనందమే ఆనందమే. ఆ ఆనందాన్ని చక్కగా అట్లా గుర్తొని చక్కగా శ్వాస పీల్చుకుంటూ నిదానంగా వదిలిపెడుతూ, శ్వాస పీల్చుకుంటూ నిదానంగా వదిలిపెడుతూ, ఏ విధమైనటువంటి ఆలోచన మనసు పోతున్నా దాన్ని పట్టించుకోకుండా అట్లా ఉండి ఒక్క 5 నిమిషాలు కనుక ఉదయం సాయంత్రం చేస్తే అట్లా 40 రోజులు చెయ్యి. 40 రోజులు, 40 డేస్, ఓన్లీ 40 డేస్, 5 మినిట్స్ 5 మినిట్స్. ముందు ఈ శరీరం శుభ్రపడుతుంది. ఈ నాడులు 72,000 నాడులు శక్తివంతమవుతాయి. రక్తనాళాలన్నీ కూడా శక్తివంతమవుతాయి. రక్తనాళాల్లో మధ్యలో ఉన్నటువంటి ఏదైనా గ్లీట్స్ ఉన్నా అడ్డంకులు ఉన్న తొలగిపోయి పరిశుద్ధమై, శరీరం పరిశుద్ధం కావాలంటే నాడులు పరిశుద్ధం కావాలి, రక్తం పరిశుద్ధం కావాలి, రక్తనాళాలు పరిశుద్ధం కావాలి, కండరాలు కావాలి. ఈ కండరాలు, నరాలు, రక్తనాళాలు ఉన్నటువంటి కణాలు ఉన్నాయే, సెల్స్ పరిశుద్ధం కావాలి. బ్రెయిన్లో ఉన్న సెల్స్ పరిశుద్ధం కావాలంటే ఇదే మనం తిరుమలలో చేసే పవిత్రోత్సవం. ఇక్కడ కూడా మనం పవిత్రోత్సవం చేయాలి. పవిత్రం దేంతో చేస్తారంటే మానసిక శక్తిని ఉపయోగించి ఈ శారీరకమైన శక్తితో చేయాలి. శారీరకమైన శక్తి మానవులకి మామూలుగా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు పూర్వజన్మ లిఖితము, పూర్వజన్మలో చేసిన పాపాలు రోగాలుగా వస్తాయి అని అంటారు. ఏ జన్మకి ఏ కష్టానికి ఏ ప్రతిఫలం వస్తుందో కూడా తెలియకుండా దెబ్బ కొడితే వాడు ఏ విధంగా ఇదవుతాడంటారు? పూర్వజన్మలో చేసింది అనుభవిస్తున్నప్పుడు ఒకవేళ వచ్చిందనుకో, పూర్వజన్మలో వచ్చింది, ఈ జన్మలో దాన్ని మనం చేసి ఎందుకు తీర్చుకోలేము అంటున్నాను. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే ఏ పని చేస్తే దాని ఫలితం పొందుతావు. ఈనాడు ఎక్కువగా బాగుంది కదా అని చెప్పేసి స్వీట్లు తిన్నట్టయితే నీకు డయాబెటిక్ పేషెంట్ అవుతావు. నువ్వు కారం ఉంది కదా అని బాగా తిన్నట్లయితే పెప్టిక్ అల్సర్ ఇట్లాంటివి వస్తుంది. కర్మ సిద్ధాంతం అంటే అదే, కానీ పూర్వజన్మలో చేస్తుంది ఇప్పుడు అనుభవించాలని కాదు. యథార్థమైన అది మనం కష్టపడి పనిచేసి మంచి కర్మలు చేస్తే కరిగిపోతుంది. ఏదో ఒక అనారోగ్యం వచ్చిందంటే ఏదో ఒక పూర్వజన్మలో పాపం చేస్తే వచ్చింది అట్లా అనుకోవద్దు. భగవంతుడు వచ్చింది ఎందుకు? రాముడు కృష్ణుడు ఒక వ్యక్తి బాణం వేస్తే ఆ బాణం బొటనవేలు గుచ్చుకొని శరీరం వదిలిపెట్టేవాళ్ళని తీతొచ్చింది. అది తలుచుకుంటే ఏమైనా చేయగలవాడు. భీష్ముడు ఇతరులు వేసినటువంటి బాణాలని కూడా తన యొక్క కాలితో దగ్గర అట్టిపెట్టి అర్జునుడిని కాపాడినవాడు తనను కాపాడుకోలేడా? అందుకని నేను చెప్పింది, గురువుని, విశ్వగురువుని, జగద్గురువు అన్నవని ఇందాక ఆ అవతార పురుషులు వాళ్ళు చేసేటువంటి దాన్ని మనం ప్రశ్నించలేము. మనకు వచ్చింది, మనం శక్తివంతంగా ఉందాం. ముందు మనం శరీరాన్ని విస్మరించవద్దు. నేను ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చేది, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం అనేది భగవంతుడిచ్చిన గిఫ్ట్, మనస్సు భగవంతుడిచ్చిన గిఫ్ట్, ఈ జీవితం భగవంతుడిచ్చిన గిఫ్ట్. దీన్ని మనం శక్తివంతం చేసుకొని సద్వినియోగం చేసుకొని ఎంతమందికో సహాయం చేద్దాం. అంతకంటే మించిన యజ్ఞాలు లేవు, ఇంకేవి చేయాలి. యజ్ఞాలు చేయాలి. ఇతరమైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మంత్రయుక్తమైన వాళ్ళు చేస్తున్నారు. మనం పోయి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కాసేపు గుర్తుంటే అది మనల్ని శక్తివంతం చేస్తుంది. చక్కగా తీసుకొని డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత సెల్ ఫోన్ తీసుకెళ్ళి దాంట్లో గుర్తుతున్నాం పాయింట్లో, ఎంబడే ఛార్జింగ్ అవుతుంది. ఇది కూడా అట్లాంటిది. డే టు డే లైఫ్లో మనం ఒక పనులు చేస్తున్నప్పుడు మనలో ఉన్న శక్తి ఛార్జ్ అయిపోతుంది. డిశ్చార్జ్ అయిన దాన్ని ఛార్జ్ చేసుకోవడానికే ఈ దైవీయమైన పద్ధతులు మన వాళ్ళు చెప్పింది. కాబట్టి భౌతికతను నిర్లక్ష్యం చేయవద్దు. ఆధ్యాత్మికత పేరుతో కూడా భౌతికతను నిర్లక్ష్యం చేయవద్దు. ఎంబడి ఒక పనిష్మెంట్ కనుక చేసినట్లయితే భయపడతాడు. పూర్వకాలం రాజులు ఆ విధంగా చేశారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అలా కనుక చేస్తే, ఒక తప్పు చేస్తున్న వాడిని, ఒక దుర్మార్గుడైన వాడిని కనుక శిక్షిస్తారు, గవర్నమెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అనేటువంటి భయం ఉన్నట్లయితే సమాజం ఆటోమేటిక్ తలుపులు తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఒక్కడు కూడా ఎంటర్ కాడు. మీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించండి. ప్రజల్లో మీ అందరి నమ్మకం, విశ్వాసం ఉండేట్టుగా చేయండి.
పూర్వకాలంలో గురుకులాలు ఉండేటివి. గురు సాన్నిధ్యంలో వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలో నేర్చుకునేవాళ్ళు. ఇప్పటి కాలంలో గురుకులాలు అనేటివి లేవు, గురువులు అందరికీ లేరు. ఈ సామాన్య జనాలకి అంటే గురువులు లేరు, గురుకులాలు లేవు, గురు సన్నిధులు లేవు. అలాంటప్పుడు ఇప్పుడుండే ఈ సామాన్య జనానికి మంచిదో వెళ్ళాలి అంటే ఏమని సలహా ఇస్తారు? ఇప్పటికీ కూడా కొన్ని గురుకులాలు ఉన్నాయి, కానీ అట్లాంటి గురుకులాలు లేవు. మన ఋషి హృదయం ఏదైతే ఉందో, పూర్వకాలపు ఋషుల యొక్క హృదయం ఏమి ఆశించారు వాళ్ళు, ఏ కించిత్ స్వార్థం లేకుండా ఉండి చక్కగా ఏ ముసుగులు లేకుండా ప్రపంచంలో ఉన్న మేధావులు, సైంటిస్టులు అందరూ కూడా ఇంటలెక్చువల్స్ గుర్తించి గౌరవించి ఆచరించేట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను రూపుదిద్దుకునేట్టుగా ఆలోచించేయండి. అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అదొకటినే ఈ విద్యానిధి ఒకటి. విద్యానిధి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎన్నో చేస్తున్నాం, దేవాలయాన్ని ఉద్ధరిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, ఇంకోదానికి ఖర్చు పెడుతున్నాం. మరి విద్యార్థులకి మామూలుగా స్కాలర్షిప్లు ఇవ్వటం కాదు, ఒక వ్యక్తిని ఎంచుకొని కొంతమంది ఎంచుకొని వాళ్ళని స్థిర స్థాయిగా మనం నిలిచిపోతున్నాం. మనం చెప్పుకోవచ్చు, ఇదిగో ఈ వ్యక్తిని మనం డాక్టర్ని చేస్తాం, ఈ వ్యక్తి ఇప్పుడు ఈనాడు ఈ విధంగా అయినాడు, సైంటిస్ట్ అయినాడు, ఇట్లా అయినాడు చేస్తే అంతకంటే మించినటువంటిది లేదు. వాడు ఎంతమందినో తయారు చేస్తారు, అంతమందినో వాళ్ళు తయారు చేస్తారు, మనకు కూడా సహాయం చేస్తారు. మీరు గురు సాన్నిధ్యంలో అంటే ఎంతో నేర్చుకొని మీరు గురువు అయ్యారు. ఇప్పుడు మీరు గురువుగా ఎంతమంది మీ శిష్యుల్ని ప్రపంచానికి తయారు చేశారు? మీ ప్రణాళిక ఏమిటి? ఇంతమంది అని ఏముంది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా శిష్యుడు. నాకు ప్రతి ఒక్క శిష్యుడు కూడా కదా, నేను ఏమంటానంటే శిష్యులుగా కాకుండా అనుచరులుగా ఉండండి అంటారు. శిష్యులు అంటే ఏంటంటే ఆయన చెప్పింది వినేటువంటి పద్ధతులు ఉండేవాళ్ళు. అనుచరులు ఎవరంటే ఆయన అనుసరిస్తూ వచ్చేవాళ్ళు. సస్యబాబు ఒకనొక సమయంలో అన్నాడు, నాకు శిష్యులు అక్కర్లేదు, అనుచరులుగా ఉంటే చాలు అని అన్నాడు. అనుచరులు మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దత్తుణ్ణి కానీ లేకుంటే అంతేకాదు నా ఎదురుగుండా ఉన్న స్వర్ణ ఈ విధంగా ఉన్నదంటే కూడా ఇదే కారణం. సుబ్బారెడ్డి కానీ ఇవి కానీ అదే కాదు, మీ దాంట్లో అద్భుతమైన వాళ్ళ పని యూనిట్ చాలా అద్భుతమైనది, చాలా చక్కగా చేస్తుంది. ఏ విధమైన శ్రమ అనుకోకుండా కర్తవ్యం చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి ఉన్నటువంటి ఈ మాధ్యమాల్లో, ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో, ఈ మీడియాలో ఒక సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నది టీటీడీ ఛానల్ అని ఏ విధమైన సంకోచం లేకుండా చెప్తున్నాను నేను. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండను. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దత్తుని కానీ మరే దేవతలన్నీ కానీ చూసిన అనుభవం కానీ మీరు ఏమన్నా ప్రేక్షకులకు పంచుకుంటారా? ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ దివ్యమైన శక్తిని చూడటమే కాదు, ఆ దాంట్లో లయమైపోయి దాన్ని సొంతం చేసుకొని ఏదైనా ఒక సన్నివేశాన్ని ప్రేక్షకులతో పంచుకుంటారు. తీవ్రమైనటువంటి గురు పరంపరలో గురు సాధనలో తీవ్రమైన సాధన చేస్తున్న సమయంలో అనంతమైనటువంటి ఒక లాస్ట్ స్థాయికి వచ్చిన
ఎంతో 16 సంవత్సరములు ఉన్నటువంటి వయస్సు కలిగినటువంటి యొక్క యువతి తీసుకొని చేత్తో పట్టుకొని తీసుకొని వెళ్ళి ఎంతో విధంగా చెప్తారు. మరి తపస్సు చేసుకుంటే పూర్వకాలంలో మునులు ఎవరో దేవకన్యలు వచ్చి పాడు చేయడానికి చేశారన్నట్టుగా అవన్నీ కల్పితాలు కాదు, యథార్థమైనటువంటిది. అదేంటంటే మానసికమైనటువంటిది ఒక శక్తులు కొన్ని ఉన్నాయి. అది పనిచేసి మనకేం చేయాలంటే దత్తాత్రేయుడు అంటే పరీక్షలు అనమాట. అలా నేను పాడు చేయడం అనుకోలేదు, ఈ పరీక్షలు. ఆమె కూడా ఏమని చేశారంటే చక్కగా సాక్షాత్తు దైవస్వరూపం అమ్మ, విశ్వమాత, విశ్వజనని, విశ్వస్త్రీ మహాలక్ష్మి కాబట్టి అంత ఏమి చెల్లించకుండా అనంతమైన స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏమీ చెల్లించకుండా అప్పుడు ఆమె నువ్వు ఈ వేటికి చెల్లించినటువంటి స్థితికి వచ్చావు, నేను యోగిగా యోగిగా నిజమైనావు, విశ్వయోగిని పిలుస్తున్నానని ఆమె ఇచ్చిన పేరుగానే, అది నేను పెట్టుకున్న పేరు కాదు. విశ్వగురువు అన్నది కూడా ఏంటి అంటే విశ్వాన్ని గురువుగా భావన చేసి గురుమధ్యే స్థితం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తెలుగులోదే విశ్వమందు గురుడు వెలుగొందుతున్నాడు, గురుని యందు వెలుగు విశ్వమెపుడు, విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు, విశ్వవిపుల మైత్రి శాశ్వతంబు అని చెప్పేవాడిని. అది ఆ స్థాయికి రావడానికి కారణభూతమైనటువంటి అప్పటి నుంచి ఆ మార్పు వేరు. తర్వాత జిల్లేళ్ళముడి అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వెళ్ళాలనిపించి పొమ్మనానంటే ఆమె దగ్గర పిలిచి ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆహారం తెప్పించి 3 ముద్దలు నోట్లో పెట్టి, 3 ముద్దలు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటిది 3 ముద్దలు. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో పుట్టబర్తి వెళ్ళటం సందర్భం జరిగితే, బర్త్డే వెళ్ళినప్పుడు వెళ్తే అక్కడ ఒక తోట కుండీ ఉంటే ఒకళ్ళ ఇంట్లో ఆ కుండీని తీద్దామని అయితే అది కాలి మీద పడి, బొట్టన కాలి మీద ఈ బొట్టన వేలంతా కూడా పెద్ద రక్తం చితికిపోయింది. అసలు బొట్టన వేలు లేదా అన్నట్టుగా విపరీతంగా రక్తం వచ్చేస్తే కట్టి ఇచ్చేసుకుంది. అప్పటి నుంచి ఈ 3 సంఘటనలు జరిగిన దగ్గర నుంచి అంతకుముందు ఉన్న వ్యక్తి వేరు, ఆ తర్వాత ఉన్న శక్తి వేరు. వ్యక్తి అదే వ్యక్తి, ఆ వ్యక్తిలో శక్తి మారుతుంది. ఈ బొటనవేలు దగ్గర, కుడికాలు బొటనవేలు దగ్గర నుంచి వచ్చి సరాసరి ఇలాగా వచ్చి ఇక్కడి నుంచి మూలాధారం దగ్గరికి వచ్చి, మూలాధారం దగ్గర నుంచి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు, తర్వాత జ్ఞానచక్రము, సహస్రారం దాకా వెళ్తుంది. ప్రాణనాడి ఇందాక చెప్పానే, శ్వాస ప్రాణము కలిసినటువంటి ప్రాణనాడి, అదే విశ్వగురు శక్తి. అదేం చేస్తుందంటే హృదయమునున్నటువంటి దాన్ని అన్లైటన్ చేసుకోవడానికి 12 సంవత్సరాలు పట్టింది నాకు ఈ శరీరానికి. తీవ్రమైన దీక్షలో ఉన్నప్పుడు ఆహారం కూడా ఏం తీసుకోకుండా కేవలం నీళ్లతోటే ఉండి, మంచినీళ్ళే. 12 సంవత్సరాలు ఇది స్ప్లిట్ కావడానికి. హృద్గ్రంథి ఛేదించబడి పవర్ ఆఫ్ విల్, ఈ పవర్ ఆఫ్ విల్, ఇచ్ఛాశక్తి పైకి వచ్చి మెదడుని తట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మగ్రంథిని చక్కగా ఎన్లైటన్ చేసి ఇచ్చేయడానికి ఇది 12 సంవత్సరాలు పడితే హృద్గ్రంథిని ఛేదించడానికి, ఈ మెదడులో ఉన్నటువంటి బ్రహ్మగ్రంథిని ఛేదించడానికి 6 సంవత్సరాలు పడుతుంది. దాంట్లో సగం 6. తర్వాత వెన్నుపూసలో ఉన్నటువంటి రుద్రగ్రంథిని ఛేదించడానికి 3 సంవత్సరాలు పడుతుంది. 12 నారు 18 3 21 సంవత్సరాలు అన్నది 21 డివైన్ నెంబర్ అంటారే, ఇది దీంట్లో ఉన్న రహస్యం. ఆ 21 సంవత్సరాలు దాటిన తర్వాత 3 కలిసి అంతటా ఉన్న శక్తితోటి కనెక్షన్ పెట్టుకొని విశ్వయోగిగా మారుతారు. అది జీవితం యొక్క లక్ష్యం. అది అందరి నువ్వు అడిగిన దానికి సమాధానం అది. 3 సంఘటనలు చెప్పమన్నావు కదా, ఇవి మిగతావి చాలా రహస్యం. ఎక్కడెక్కడి నుంచి అంటే అవతార బాబాజీ కానీ, లేక ఇతరమైన కంటికి ఇప్పటికీ అవతార బాబాజీ ఉన్నాడు, ఇప్పటికే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని ఇప్పటికి కూడా ఉన్నాడు అవతార బాబాజీ, ఇప్పటికి ఉన్నాడు. పోతే ఈ ధర్మాన్ని ఎవరో మనం రక్షిస్తున్నాం అని హైందవ ధర్మాన్ని కానీ సనాధర్మం కానీ అంటున్నారే, వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు. రక్షించే వాళ్ళు వేరున్నారు, వాళ్ళ సైన్యం వేరే ఉంది. అది కంటికి కనిపించకుండా ఉన్నటువంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ సూక్ష్మమైనటువంటి గురు సాంప్రదాయం ఉంది. ఆ గురు సాంప్రదాయం ప్రతి పౌర్ణంకి కలుస్తున్నది, ప్రతి పౌర్ణం కూడా కలుస్తున్నది. శ్వేతద్వీపం అని ఉంది, శంబల అనే గ్రామంలో ఇప్పటికి ప్రతి పౌర్ణమికి, ఈ రోజు రథ పౌర్ణమి కానీ శ్రావణ పౌర్ణమి కానీ ప్రతి పౌర్ణమి కూడా
కాన్ఫరెన్స్ జరిగి వాళ్ళు ఎన్నుకొని శక్తిపాతం చేస్తున్నారు. వాళ్ళ ఇదంతా కూడా తమ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి చేర్చుకొని గురువు యొక్క కనెక్షన్లో మనం ఉన్నంతకాలం మనకేమీ లేదు, అంత సేఫ్టీ ఆయనే చూసుకుంటాడు. పోతే ఇంకోటి దత్తగురువుకి విశ్వగురువుకి ఇతర గురువుకి తేడా ఏంటంటే కనెక్షన్లో నుంచి పోవటం ఉంటుందే. ఇక్కడ ఒకసారి కనెక్షన్ ఏర్పడిన తర్వాత పోవటం ఉండదు, కనెక్షన్ పోవటం ఉండదు. ఇట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు కలునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి. కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. కొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. పునర ఫలము వల్లని యోగికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు కలునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికి. తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికి. పగవారనగా వేరి బంధులనగా వేరి. పగవారనగా వేరి బంధులనగా వేరి. వెకటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. ప్రతి ఒక్కరికి శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అని చెప్పి అందరికీ శిఖా మధ్యలో పరమాత్మ ఉన్నాడని చెప్తున్నారు. ఆ పరమాత్మే ప్రాణం, స బ్రహ్మ, స శివ, స ఇంద్ర అని చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు ఆ ప్రతి ఒక్క మనిషికి పుట్టినప్పటి నుంచే ఆ జ్ఞానం అనేది అందుకోవాలి కదా. ఎందుకు అందుకోవట్లేదు? ఎందుకు పక్కకు వ్యవస్థకి వెళ్ళిపోతున్నాడు? మనమే చూసుకుంటున్నాం. దాని గురించి ఆలోచించకుండా ఒక బీజం వేసిన తర్వాత రైతు విత్తనాలు చల్లిన తర్వాత ఆ విత్తనాలు మొలకెత్తడానికి ఏం చేయాలో అది చేయకుండా మనం పక్కదారిన కనుక పోయినట్లయితే పూర్వకాలం అందుకనే పుట్టిన దగ్గర నుంచే కాదు, గర్భంలో ఉన్న వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి వ్యక్తి వికాసంకి ఆ శక్తి వికాసంకి ఏం జరగాలో అలా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అన్నీ మర్చిపోయినాం. గురువుగారు, మీరు ఇప్పుడు చేసే మీ సంస్థ ద్వారా చేసే ప్రణాళికలు చేసే ఇది ఏమిటి? ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఏ కులానికి చెందిన వాళ్ళైనా అందరూ కూడా సమైక్యంగా ఉండి ఈ సమాజం గురించి ఆలోచించాలి. వసుధైక కుటుంబకం అనే ఏదైతే మన సనాతనం చెప్పిందో దానికి ప్రతీకగా విశ్వ సమైక్యతా స్తూపాన్ని నిర్మించాం. అక్కడ దానికి రంగనాథ మిశ్రా వచ్చి శంకుస్థాపన చేశాడు. ఆయనే ఫార్మల్గా ఇనాగ్రేషన్ కూడా చేశాడు. తర్వాత మన గవర్నర్ వచ్చి దానికి అంకితం చేశాడు. తర్వాత హాస్పిటల్ ఒకటి, దేహం దేవాలయం, హృదయం దైవపీఠం. ఈ దేహాన్ని దేవాలయంగా నిర్వర్తించమైన కార్యక్రమాలు నిర్వర్తించకపోవటం వల్ల, తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అనారోగ్యం వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఆరోగ్యాన్ని కలిగజేయడానికి అని చెప్పేసి విశ్వయోగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి హాస్పిటల్ని కూడా స్థాపించి అది అబ్దుల్ కలాం వచ్చి ఇనాగ్రేట్ చేశాడు. అది కూడా జరుగుతున్నది. సామాజికమైన పద్ధతిలో రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఒక పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళకి, బీద వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ లేకపోతే ఇంకోటి చేయడం కానీ అన్నిటికంటే మించి యథార్థమైన దైవికమైన శక్తి మనిషిలో దాగి ఉన్న ఆ యొక్క శక్తిని ఎన్లైటన్ చేసి సమాజం మొత్తాన్ని కూడా ప్రశాంతంగా చేయడం, ఈ దేశాన్ని శక్తివంతం చేయడం అనేటువంటి
ఉద్యమం కోసం నడుము బిగించి ముందుకు సాగుతుంది. ప్రపంచంలో ఉన్న మేధావుల్ని ముందుగా సమైక్యపరిచి ఆ మేధావుల ద్వారా సమాజానికి మేలు చేసే విధంగా కులం, మతం, ప్రాంతం, భాష ఏమీ చూడకుండా, అందుకనే ఎనిమిది ద్వారాలు ఉన్నాయి మన స్తూపానికి. అది దాదాపు 100 మీటర్లు ఎత్తుంది. అది మనది విశ్వనగర్ వైభవం అనేటువంటిది కూడా తయారు చేశాడు. అది ఉంది, నీకు పంపిస్తాను, చూసుకో, దాన్ని చూస్తే అన్నీ కూడా తెలుస్తుంది. దత్త జయంతి, గురు పూర్ణిమ, ఈ కార్యక్రమాలు, ఈ శరీరానికి బర్త్డే కార్యక్రమాలు చేసి తద్వారా ఆ వంకతోటి అందరినీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని ఈ సమాజ సేవ దృక్పథంతో నిలిచిన వ్యక్తులుగా తయారు చేయడానికి, సమాజానికి మేలు చేసేది చేయడానికి కార్యక్రమాలు చేసుకుంటుంది. చాలా విషయాలు చాలా విపులీకరించి చెప్పారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. చూశారు కదా, గురువులతో, విశ్వగురువులతో ఎలా సంధానమై ఉండి ఎలా విశ్వగురువుగా మారారనేది ఈ గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.